ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి దినవృత్తాంతాల 2వ గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తే, మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. చదవబడినటువంటి లేఖనంలో మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును అని దేవుని లేఖనం సెలవిస్తోంది. ఏ విషయంలో మనం బలహీనులుగా ఉన్నాం, ఏ విషయాల్లో మనం భయపడుతున్నాం, ఈ యొక్క సంవత్సరంలో కూడా దేవుడు గత కాలమంతా మనను కాచి కాపాడి భద్రపరిచి తన ఆరోగ్యకరమైన రెక్కల నీడను మనను స్థిరపరిచి నడిపిస్తున్నటువంటి దేవాది దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ముందుకు మన జీవితంలో ప్రతి దినము దేవుణ్ణి స్తుతిస్తూ ముందుకు సాగవలసిన వారంగా ఉన్నాం. చాలాసార్లు బలహీనంగా ఉంటే పడిపోతాం. భయంతో ఉన్నప్పుడు ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో వెనుకడుగు వేస్తూ ఉంటాం. అయితే ప్రభు అంటున్నాడు, ధైర్యము వహించుడి అనేటువంటి మాటను తెలియజేస్తున్నాడు. ఎందుకు ధైర్యం వహించాలి? ప్రభు మన పక్షంగా ఉన్నాడు గనక. దేవాది దేవుడే మన పక్షంగా ఉండి మనల్ని నడిపించేవాడు, మన కార్యాలను స్థిరపరిచేవాడు, మనలను బలపరిచేవాడు, సడలినటువంటి నీ యొక్క పాదములను స్థిరపరిచేవాడు, గుండె చెదరని వారిని బాగు చేసేటువంటి వాడు. కనుక దేవాది దేవుని యొక్క సన్నిధిలో సాగిలపడినటువంటి మనము ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి నీవు ప్రభువు కొరకు జీవించడానికి తీర్మానం చేసుకొని నువ్వు ఏ విషయంలో కూడా దిగులు పడవద్దు. నీ జీవితంలో అప్పుల సమస్యలు కృంగదీస్తున్నాయా? అనారోగ్య పరిస్థితులు నిన్ను కృంగదీస్తూ ఉన్నాయా? ఇంకెంతకాలం నా జీవితంలో ఈ యొక్క నిందలు అవమానాలని కుమిలిపోతున్నావా? అయితే దేవుడు అంటున్నాడు, ధైర్యం వహించు అంటున్నాడు. అది ఏ సమస్య అయినప్పటికీ, ఎలాంటి బాధ అయినప్పటికీ, ఎలాంటి ఇబ్బంది అయినప్పటికీ ప్రభువుకు అప్పగించు. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును అని దేవుని లేఖనం సెలవిస్తోంది. కనుక మన భారము అది ఏ బాధ అయినప్పటికీ దేవునికి అప్పగించినప్పుడు ఆయన మన భారాన్ని భరించేవాడు. మనలను ఆయన చెయ్యి పట్టి వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ నడిపించేటువంటి దేవుడు. కనుక అట్టి దేవునికి మన హృదయాలు అప్పగించుకొని, ప్రభువా నేను నీ చేతుల్లో నా జీవితాన్ని పెడుతున్నానని ముందుకు సాగినప్పుడు ఆయన నిన్ను విడువనటువంటి వాడు, ఎడబాయినటువంటి వాడు. కనుక తన కృపా వాత్సల్యతను బట్టి నేను నడిపిస్తూ ధైర్యము వహించుడి అనేటువంటి మాటను తెలియజేస్తున్నాడు. మీ పక్షంగా నేనున్నాను, మీ పక్షంగా నేను జోక్యం చేసుకుంటాను, మీతో నేనుండి మీ ముందర నడిచేవాడు మీ దేవుడైన యెహోవా అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుడు అన్ని విషయాల్లో నీకు ముందుగా ఉన్నాడు. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు దిగులు చెందుతున్నావు? నా ప్రభువు నా ముందున్నాడు గనుక నేను భయపడనని నువ్వు దేవుని కొరకు ముందుకు నడుస్తున్నప్పుడు, దేవునిలో ముందుకు సాగుతున్నప్పుడు, కొన్నిసార్లు నీ కుటుంబస్తులే, కొన్నిసార్లు నీ బంధువులే, కొన్నిసార్లు నీ చుట్టూ ఉన్నవారే నిన్ను ఎగతాళి చేయొచ్చు. కానీ మనుషులను కాదు మనం చూడవలసింది, విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించే యేసు వైపు చూచినప్పుడు ధైర్యంతో నీ జీవనాన్ని ముందుకు కొనసాగించగలుగుతావు. నువ్వు పనిచేస్తున్నటువంటి స్థలంలో కానివ్వండి, నువ్వు జాబ్ చేస్తున్నటువంటి ప్రదేశంలో కానివ్వండి, నువ్వు చదువుతున్నటువంటి కాలేజీలో కానివ్వండి, భీతితో భయముతో భయపడుతూ వెళుతున్నావేమో, ధైర్యం వహించు. నా ప్రభు ఉన్నాడు, అన్ని విషయాల్లో నన్ను నడిపించగలిగిన వాడు, సమర్థుడైనటువంటి దేవుడు. అందుకనే దానియేలు, షద్రక్, మేషక్ అంటారు, ఇట్టి పరిస్థితుల నుంచి మా దేవుడు ఈ వేడిమి గల మండుచున్నటువంటి అగ్నిగుండము నుంచి రక్షించగలిగిన సమర్థుడు అనేటువంటి మాటను తెలియజేశారు. మన దేవుడు సమర్థుడు గనుక నీ జీవితంలో నేను నడిపించుతాడు, తన కృపతో బలపరుస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించునుగాక. తల వచ్చి ప్రార్థించుదాం. పరిశుద్ధుడా నీకు వందనాలు, ధైర్యము వహించమన్నా ప్రభువా. నువ్వు మాతో ఉండి మమ్మల్ని బలపరిచే దేవుడిగా, ఏ విషయంలో మేము కృంగిపోకుండా నీ వైపు చూస్తూ ముందుకు కొనసాగడానికి కావలసిన కృప, శక్తిని, బలాన్ని దయచేయండి. నీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని ఘనత, మహిమ, ప్రభావాలు నీకు ఆరోపిస్తూ యేసు అత్యున్నత నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.